వెల్కమ్ టు కేఎన్ఎస్ న్యూస్. కడప జిల్లా ఎస్పీవి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు మైదుకూరు సబ్ డివిజన్ అధికారి వెంకటేశ్వర్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్ మస్తాన్, దువ్వూరు ఎస్ఐ శ్రీనివాసులు వారికి వచ్చిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు మరియు దువ్వూరు పోలీసు సిబ్బందితో కలిసి కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం దాసరపల్లి గ్రామం వద్ద అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన 9 ఎర్రచందనం దొంగలను, 3 సెల్ ఫోన్స్, ఒక హోండా సిటీ కారును స్వాధీనం చేసుకుని కడప జిల్లా దువ్వూరుకు చెందిన అవిలి పోలయ్య, తమిళనాడుకు చెందిన విలన్ మణి రాజన్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు మైదుకూరు సిఐ మస్తాన్ కేసు వివరాలను ఎస్ఐ శ్రీనివాసులతో కలిసి దువ్వూరు పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన వారి అందరినీ జిల్లా ఎస్పీ అభినందించినట్లు సిఐ మస్తాన్ తెలిపారు. రాజశ్రీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మరియు టి వెంకటేశ్వర్లు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి మైదుకూరు మరియు మైదుకూరు రూరల్ సర్కిల్ ఇన్ఛార్జ్ మస్తానైన గారి ఆధ్వర్యంలో దువ్వూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు మరియు వారి సిబ్బంది, జిల్లా టాస్క్ ఫోర్స్ సిబ్బంది తోటి ఈ దినము 4/8/2023 తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో దువ్వూరు మండలం దాసరపల్లి గ్రామానికి తూర్పు వైపున తెలుగుగంగ కాలువ దగ్గర గల నల్లమల అడవి ముందు ఈ క్రింది తెలుపబడిన ముద్దాయిలను అరెస్టు చేసి 9 ఎర్రచందనం దొంగలను మరియు 5 దొంగలను, 3 మొబైల్ ఫోన్లను, ఒక హోండా సిటీ కంపెనీ నలుపు కారును స్వాధీనం చేసుకున్నారు. 9 ఎర్రచందనం దొంగల యొక్క విలువ వచ్చేసి 4,94,000. దీనికంతటి కారణం వచ్చేసి అవిలి పోలయ్య అనే వ్యక్తి, దువ్వూరు మండలానికి చెందిన వ్యక్తి, తమిళనాడుకు చెందిన 9 మంది కూలీలను తీసుకొచ్చి దొంగలను నరికి కర్ణాటకకు పొడిగిన హెల్లికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని తెలియజేయడం జరిగింది. కాబట్టి దీని మీద ఎస్పీ గారి ఆదేశాల మీద రైడ్ చేసి వారిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది. అరెస్ట్ చేసినందుకు మా ఎస్పీ గారు, మా సిబ్బందిని, దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అభినందించడం జరిగింది.